Hello all, welcome to my ఛానల్ మెట్ కోడింగ్ స్పేస్. ఈరోజు మనము ICD-10 CM స్ట్రక్చర్ ఎలా ఉంటుందో మనము ఈరోజు నేర్చుకుందాం. ఇది బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ICD-10 కోడ్స్ ఎలా ఉంటుంది, ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, ఆల్ఫా న్యూమరిక్ ఎలా సీక్వెన్సింగ్ ఉంటుంది అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాము. ఓకే, సో యాజ్ పర్ ది ICD-10 CM స్ట్రక్చర్ అనేది 3 to 7 క్యారెక్టర్ అనేది లాంగ్ అనేది ఉంటుంది. 3 to 7 క్యారెక్టర్, జస్ట్ రిమెంబర్. ఓకే, 3 to 7 క్యారెక్టర్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తున్నాను. ఫస్ట్ 3 లెటర్ అనేది ఉంది కదా, దిస్ ఇస్ ఏ 3 క్యారెక్టర్, దిస్ ఇస్ 5 7 అండ్ 3 to 7 మధ్య మాత్రమే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ జాగ్రత్త వినండి. ఫస్ట్ క్యారెక్టర్ దేంతో స్టార్ట్ అవుతుంది? ఆల్వేస్ ఆల్ఫాబెటిక్ తో చదువుతుంది. అంటే ABCDEF అంటే ఫస్ట్ క్యారెక్టర్ అనేది ఆల్ఫాబెటిక్ తో స్టార్ట్ అవుతుంది దీనిలో ICD-10 CM లో. ఓకే, దెన్ నెక్స్ట్ సెకండ్ క్యారెక్టర్ అనేది ఆల్వేస్ న్యూమరిక్. ఓకే, ఈ సెకండ్ క్యారెక్టర్ అనేది ఆల్వేస్ న్యూమరిక్ తో స్టార్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ 7 6 5 అంటే ఫస్ట్ క్యారెక్టర్ అనేది ఆల్ఫాబెటిక్ తో, సెకండ్ క్యారెక్టర్ అనేది న్యూమరిక్ తో స్టార్ట్ అవుతుందని ఈ ICD-10 CM స్ట్రక్చర్ అనేది చెప్తుంది. అంటే 3 to 7 క్యారెక్టర్ అనేది ఉంటాయి. అందులో ఫస్ట్ క్యారెక్టర్ అనేది ఆల్ఫాబెటిక్ తో, సెకండ్ క్యారెక్టర్ అనేది న్యూమరిక్ తో స్టార్ట్ అవుతుందని ఈ స్ట్రక్చర్ అనేది తెలుపుతుంది. అంతేకాకుండా ఇందులో ఏ డెసిమల్ పాయింట్ అంటే థర్డ్ డిజిట్ అంటే థర్డ్ క్యారెక్టర్ అనేది ఉంది కదా ఇక్కడ. ఈ థర్డ్ క్యారెక్టర్ అయిన తర్వాత ఏం చెప్తుంది? డెసిమల్ పాయింట్ ఈజ్ ప్లేస్డ్ ఆఫ్టర్ థర్డ్ క్యారెక్టర్. అంటే థర్డ్ క్యారెక్టర్ తర్వాత డెసిమల్ పాయింట్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, డెసిమల్ పాయింట్ అని ఉంటుందా, ఉంది కదా, అది దీన్ని డెసిమల్ పాయింట్ అంటారు. అంటే థర్డ్ క్యారెక్టర్ అంటే థర్డ్ డిజిట్స్ తర్వాత డెసిమల్ పాయింట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ డెసిమల్ పాయింట్ అనేది థర్డ్ క్యారెక్టర్ తర్వాత ఉంటుంది. ఓకే, ఐఎమ్ రిపీటింగ్ అగైన్. ఇక్కడ మనము సో ICD-10 CM స్ట్రక్చర్లో 3 to 7 క్యారెక్టర్ అనేది ఉంటుంది. 3 to 7, నాట్ ఏ 2, 3 మినిమం డిజిట్ ఈస్ 3. ఓకే, ఫస్ట్ క్యారెక్టర్ అనేది ఆల్ఫాబెటిక్, సెకండ్ క్యారెక్టర్ అనేది న్యూమరిక్ కోడ్గా ఉంటుంది. ఓకే, థర్డ్ వన్ అంటే థర్డ్ క్యారెక్టర్ తర్వాత ఏముంటుంది ఇక్కడ? డెసిమల్ పాయింట్. ఎస్, థర్డ్ క్యారెక్టర్ తర్వాత ఖచ్చితంగా డెసిమల్ పాయింట్ అనేది ఉంటుంది. రిమైనింగ్ కోడ్స్ అనేది మిగతా 4 డిజిట్స్ కోడ్స్ ఉన్నాయి కదా ఇక్కడ, మిగతా అనేవి అసైన్మెంట్ యాజ్ పర్ ది ICD-10 కోడ్ ప్రకారం అది అసైన్మెంట్ అయి ఉంటుంది. ఓకే, might be your understanding about the ICD-10 CM structure. So one more thing want to be explained here. ఈ ICD-10 CM స్ట్రక్చర్ లో X అనేది డమ్మీ ప్లేస్ హోల్డర్ X అనేది ఉంటుంది. ఈ X అనేది ఎప్పుడు యూజ్ చేస్తామని అంటే ఫ్యూచర్ ఎక్స్పెన్షన్ కొరకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 2024లో అప్డేట్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ దీనిలో మైట్ బి అప్డేట్ ఫ్యూచర్ ఎక్స్పెన్షన్ కొరకు ఏదైనా క్యారెక్టర్ అనేది వచ్చే ఛాన్స్ అనేది ఉంది. ఇక్కడ టూ అండ్ మోర్ స్పెసిఫిక్ కోడ్ అనేది వచ్చే అనేది ఛాన్స్ అనేది ఉంది. అందుకోసం డమ్మీ క్యారెక్టర్ అంటారు, ప్లేస్ హోల్డర్ క్యారెక్టర్ ఎక్స్ అని చెప్తున్నాం ఇక్కడ. ఫర్ ఫ్యూచర్ ఎక్స్పెన్షన్ కొరకు, ఫర్ ఫ్యూచర్ యూజ్. ఈ ప్లేస్లో ఏమైనా మోర్ స్పెసిఫిక్ కోడ్ వచ్చిందనుకోండి, అప్పుడు ఈ ఎక్స్ అని తీసేసి వేరేది వచ్చేది ఛాన్స్ ఉంది. కాబట్టి దీన్ని ప్లేస్ హోల్డర్ క్యారెక్టర్ అంటాం, దీన్ని ఎక్స్ని. ఓకే, where the placeholder exists, the X must be used to be considered a valid code. Okay, when code contain fewer the 6 character and 7 character applies, the future expansion కొరకు ఈ X placeholder అనేది యూజ్ చేస్తున్నాము. Might be you're able to understand. Okay, thank you. Please, if you're able to understand, please like me and subscribe me
this mid coding space. I will be update more details, ICT, CM, and coding related queries. Everything I will be resolved in this mid coding space. Thank you. Thank you very much. Bye.